హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఏపీ టెట్ కమ్ టీఆర్టీ 2015 లోపల ఎస్జిటి నందు త్రిభుజాలు సంబంధించి వచ్చినటువంటి 4 క్వెషన్స్ ఏ రకమైనటువంటి కాన్సెప్ట్ నుంచి క్వెషన్స్‌ను ఫ్రేమ్ చేయడం జరిగింది. వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకుందాం. ఈ వీడియో నందు ముఖ్యంగా పరివృత్తము, అంతర్వృత్తము అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగింది క్వెషన్స్ 4. వాటి గురించి ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా స్క్రీన్ పై మొదటి క్వెషన్ గమనించండి. ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ whose sides are 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు కలిగినటువంటి త్రిభుజానికి గీయబడినటువంటి పరివృత్తం యొక్క పరిధి సెంటీమీటర్లలో ఎంత అవుతుందో అడిగాడు. ముందుగా సర్కిల్ అంటే ఏందో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏదైనా ఒక త్రిభుజం తీసుకున్నప్పుడు మరి ప్రతి భుజానికి ఒక లంబ సమద్వికరణ రేఖను గీచినట్టయితే, పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేసినట్టయితే ఆ 3 కూడా ఒక బిందువు దగ్గర కలుసుకుంటాయి. దాన్ని మనము పరివృత్త కేంద్రం, సర్క్యూమ్ సెంటర్ అంటాం. పరివృత్త కేంద్రము అంటాము. అలాగే ఈ కేంద్రాన్ని చేసుకుని ఈ వృత్తాన్ని గీసినట్టయితే అది త్రిభుజం యొక్క 3 శీర్షాల గుండా వెళ్తుంది. దాన్ని సర్కిల్ అంటాం. లంబ సమద్వికరణ రేఖల మిలిత బిందువును పరివృత్త కేంద్రము అంటాము. ఈ కేంద్రాన్ని ఆధారంగా చేసుకొని మరి దీన్ని ఎస్ అని అక్షరంతో చూస్తాం. ఎస్ ఏ వ్యాసార్థంతో వృత్తాన్ని గీస్తే త్రిభుజం శీర్షాల గుండా వెళ్తుంది. దాన్నే పరివృత్తము అంటాం. మనకు ఆబ్జెక్ట్ టైప్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటిది. త్రిభుజ శీర్షాల గుండా పోయే వృత్తంను ఏమంటారు? పరివృత్తము అంటాము. త్రిభుజ శీర్షాలకు సమాన దూరంలో ఉన్న బిందువుని ఏమంటారు? పరివృత్త కేంద్రము అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇది ఇప్పుడు మనకి ఇక్కడ పరివృత్త కేంద్రం ఎలా ఉంటుందని ఒకసారి చూద్దాం. మరి త్రిభుజాలు మనకి 6 రకాలుగా ఉంటాయి. భుజాలను బట్టి 3 రకాలు, కోణాలను బట్టి 3 రకాలుగా ఉంటాయి. మరి అల్పకోణ త్రిభుజంలోనేమో పరివృత్త కేంద్రం అంతరంగా ఉంటుంది. అలాగే లంబకోణ త్రిభుజం అయినట్టయితే పరివృత్త కేంద్రం అనేది కర్ణం యొక్క మధ్య బిందువు అవుతుంది. గుర్తుంచుకోండి, కర్ణం యొక్క మధ్య బిందువు పరివృత్త కేంద్రం అవుతుంది. అదే అధిక కోణ త్రిభుజానికి అయితే బాహ్యంగా ఉంటుంది. అల్పకోణ త్రిభుజానికి అంతరంగా, అధిక కోణ త్రిభుజానికి బాహ్యంగా, లంబకోణ త్రిభుజానికి కర్ణం యొక్క మధ్య బిందువు అవుతుంది. ఇప్పుడు మన క్వశ్చన్ చూడండి. 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు గీచినటువంటి త్రిభుజానికి గీయబడినటువంటి పరివృత్తం యొక్క పరిధి ఇచ్చిండు. ఇచ్చినటువంటి 3, 4, 5 అనేటువంటివి పైథాగోరియన్ త్రికాలు. పైథాగోరియన్ త్రికాలు కాబట్టి ఏర్పడే త్రిభుజము లంబకోణ త్రిభుజం అవుతుంది. మరి లంబకోణ త్రిభుజం అయినప్పుడు పరివృత్త కేంద్రం ఏమవుతుంది? మనకి కర్ణం యొక్క మధ్య బిందువు అవుతుంది. మరి కర్ణం యొక్క మధ్య బిందువు అయినప్పుడు పరివృత్త వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ అని అక్షరం చేత చూస్తాం. క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మనకి కర్ణం యొక్క పొడవులో సగం అవుతుంది. క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వ్యాసార్థం, పరివృత్త వ్యాసార్థం 5/2 సెంటీమీటర్లు అవుతుంది. మన క్వశ్చన్ ఏమడిగిండు? సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అడిగిండు, పరివృత్తం యొక్క పరిధి. సో వృత్తం యొక్క పరిధి సూత్రం ఏంది? 2πr, 2 × 22/7 రేడియస్ 5/2. సో 2 క్యాన్సల్ అవుతుంది. సో అలాగే ఇక్కడ మనకి పై కాకుండా పై అలాగే రాసుకుంటాం. సో 2 క్యాన్సల్ అయితే 5π. సో 5π ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. డైరెక్ట్ పైతో కూడినటువంటి ఇచ్చింది కూడా ఆప్షన్స్. ఇక్కడ పై 22/7 కాకుండా పై అలాగే రాసుకుంటే 5π కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇక్కడ మనం నేర్చుకునేది ఏం నేర్చుకున్నాం? త్రిభుజ శీర్షాల గుండా వెళ్ళే వృత్తంను పరివృత్తము అంటాము. త్రిభుజ శీర్షాలకు సమాన దూరంలో ఉన్న బిందువును పరివృత్త కేంద్రము అంటాము. అలాగే పర్పెండిక్యులర్ బైసెక్టర్ లంబ సమద్వికరణ రేఖల మిలిత బిందువును పరివృత్త కేంద్రము అంటాము. అల్పకోణ త్రిభుజానికి అంతరంగా, అధిక కోణ త్రిభుజానికి బాహ్యంగా, లంబకోణ త్రిభుజానికి కర్ణం మధ్య బిందువు అవుతుంది. దాన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు ఇచ్చింది లంబకోణ త్రిభుజం యొక్క శీర్ష భుజాలు కాబట్టి మరి క్యాపిటల్ ఆర్ పరివృత్త వ్యాసార్థం 5/2 సెంటీమీటర్లు. సో పరివృత్తం యొక్క పరిధి అడిగింది కాబట్టి 2πr ఈజ్ ఈక్వల్ టు 2 × π × 5/2. సో 2 క్యాన్సల్ అయితే 5π ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి. ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 3 సెంటీమీటర్స్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. దెన్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇన్ సెంటీమీటర్ స్క్వేర్. సమబాహు త్రిభుజంలో 3 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి వృత్తము అంతర్లిఖించబడినది అయినా ఆ త్రిభుజం యొక్క వైశాల్యం చదరపు సెంటీమీటర్లు. మరి ఇక్కడ క్వశ్చన్ బాగా గమనించినట్టయితే ఒక త్రిభుజం సమబాహు త్రిభుజం ఉంది. సమబాహు త్రిభుజం లోపల మనకి ఒక వృత్తం అనేది అంతర్లిఖించబడి ఉంది. వృత్తము అంతర్లిఖించబడింది అంటే త్రిభుజం యొక్క 3 భుజాలను తాకుతూ ఉంది. మరి త్రిభుజం యొక్క 3 భుజాలను తాకేటటువంటి వృత్తంని మనం ఏమంటాము? అంతర్వృత్తము అంటాము. త్రిభుజ భుజాలను తాకే వృత్తాన్ని ఇంతకుముందు నేర్చుకుందేమో పరివృత్తం, ఇదేమో అంతర్వృత్తం. మరి త్రిభుజ 3 భుజాలకు సమాన దూరంలో ఉంటుంది. దీన్ని పరివృత్తం అంటాము. దీని వ్యాసార్థం 3 సెంటీమీటర్లు ఇచ్చిండు. మరి పరివృత్తం అంటే ఏందో చూద్దాం. పరివృత్తం అనేది యాంగిల్ బైసెక్టర్స్, కోణ సమద్వికరణ రేఖల మిలిత బిందువును, ఒక త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాలకు సమద్వికరణ రేఖల మిలిత బిందువును
అంతర్వృత్త కేంద్రము అంటాము. ఈ విధంగా కోణాలను 3 కోణాలను కూడా సమద్వీకరణం చేస్తూ గీచినటువంటి రేఖలు 3 కూడా కలుసుకుంటాయి. దాన్నే అంతర్వృత్త కేంద్రం అంటాము. మరి అంతర్వృత్త కేంద్రాన్ని ఐతో సూచిస్తాం. మరి ఈ కేంద్రంగా చేసుకుని ఈ లంబంగా ఉన్నటువంటి ఈ యొక్క పొడవును వ్యాసార్థంగా చేసుకుని వృత్తాన్ని గీస్తే అది త్రిభుజం యొక్క 3 భుజాలను తాకుతూ వెళ్తుంది. దీన్నే అంతర్వృత్త వ్యాసార్థము అంటాం. స్మాల్ ఆర్తో సూచిస్తాం. ఇచ్చింది అంతర్వృత్త వ్యాసార్థం. ఇక్కడ అన్ని రకాల త్రిభుజాలకు కూడా అంతర్వృత్తం అనేది అంతరంగానే ఉంటుంది. ఓకే, స్మాల్ ఆర్ అంటాం, ఆర్తో చూస్తాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్లు ఇచ్చిండు. ఇప్పుడు మరి మనం తెలుసుకోవాల్సింది ఏంది? త్రిభుజం యొక్క వైశాల్యం తెలుసుకోవాలి. త్రిభుజం వైశాల్యం తెలుసుకోవాలి అంటే ఇచ్చింది సమబాహు త్రిభుజం కాబట్టి సమబాహు యొక్క త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రము క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు √3/4 √3/4 అనగా మరి ఇక్కడ ఏ అంటే భుజం పొడవు కావాలి. మరి ఈ లెక్కలో భుజం పొడవు ఇవ్వలేదు. మరి ఏమి ఇచ్చిండు? అంతర్వృత్తం యొక్క వ్యాసార్థం ఇచ్చిండు. దాని ఆధారంగా చేసుకుని భుజం పొడవు తెలుసుకుంటాం. మరి సమబాహు త్రిభుజానికి అంతర్వృత్త వ్యాసార్థానికి సంబంధం r ఈజ్ ఈక్వల్ టు a/2√3. ఇది మనకి అంతర్వృత్త వ్యాసార్థం, సమబాహు త్రిభుజానికి అంతర్వృత్త వ్యాసార్థం సూత్రము a/2√3 అవుతుంది. a/2√3. ఇప్పుడు మరి మనకి వ్యాసార్థం అంతర్వృత్త వ్యాసార్థం ఏ ఇచ్చిండు కాబట్టి 3 ఈజ్ ఈక్వల్ టు a/2√3 అనగా a ఈజ్ ఈక్వల్ టు 2 3 6√3 అవుతుంది. ఇది సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు వచ్చింది. ఇప్పుడు మనం వైశాల్యంలో ప్రతిక్షేపించినట్టయితే 6√3 ఇంటూ స్క్వేర్ కాబట్టి 2 సార్లు రాస్తున్నాం. 6√3 4 1 2 2 2 3 2 1 2 3 3 3 9 √3 ఇంటూ √3 3 అవుతుంది. మళ్ళీ ఒక √3 ఉంది, అలాగే రాసుకుంటాం. సో 9 3 27 √3. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇది మనకి సూత్రం గుర్తుపెట్టుకొని అంతర్వృత్త వ్యాసార్థం సమబాహు త్రిభుజానికి వచ్చేసి a/2√3. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2√3 చేస్తే 6√3 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేస్తే వైశాల్యం తెలుసుకున్నాం 27√3. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ అండ్ ఇన్ సర్కిల్ ఈజ్ టచింగ్ ద సైడ్స్ ఆఫ్ ఏబీ బీసీ ఏసీ ఎట్ డిఈఎఫ్ పాయింట్స్. ఇఫ్ ఇక్కడ మనకి సేమ్ మనకి ఇంత ముందులకనే ఒక త్రిభుజం ఉంది. ఆ త్రిభుజం యొక్క 3 భుజాలను కూడా అంతర్వృత్తం అనేది స్పర్శిస్తుంది. మరి ఈ త్రిభుజం యొక్క 3 భుజాలను తాకుతూ ఉన్నటువంటి బిందువులు ఇచ్చిండు. ఏబీనేమో డి వద్ద, బీసీనేమో ఈ వద్ద, ఏసీనేమో ఎఫ్ వద్ద టచ్ అయ్యేటటువంటిది ఇచ్చిండు. అలాగే నెక్స్ట్ది బీడీ ఈజ్ ఈక్వల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 సెంటీమీటర్లు. అలాగే సిఈ 6 సెంటీమీటర్, ఇక్కడ బీడీ 5 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ ఇచ్చిండు. ఏఎఫ్ 7 సెంటీమీటర్స్ ఇచ్చిండు. అయితే పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత తెలుసుకోని చెప్పిండు. మరి ఇక్కడ మనం నేర్చుకున్నాం, ఒక వృత్తానికి బాహ్య బిందువు నుంచి 2 స్పర్శరేఖలను గీయవచ్చు. వాటి పొడవులు సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఇది వృత్తాన్ని స్పర్శిస్తుంది కాబట్టి దీన్ని స్పర్శ బిందువు అంటాం. బి నుంచి 2 స్పర్శరేఖలు తీసుకున్నప్పుడు ఈ పొడవు ఎంత ఉంటుంది? ఇది కూడా అంతే ఉంటుంది. 6 6 7 7. కాబట్టి చుట్టుకొలత 5 + 5 10, 10 + 12 22, 29 36. సో 36 సెంటీమీటర్లు అవుతుంది. లేదా ఇక్కడ ఉన్నటువంటి పొడవుకు డబల్ 5 + 6 11, 11 + 7 18, 18 2 36 సెంటీమీటర్లు అవుతుంది. ఓకే, వృత్తానికి బాహ్య బిందువు నుండి 2 స్పర్శరేఖలు గీయవచ్చు. అవి సమానాలు కాబట్టి 5 5 6 6 7 7 కూడితే 36 సెంటీమీటర్లు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్. ద సర్క్యూమ్ రేడియస్ ఆఫ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ 4√3 సెంటీమీటర్స్ ఈజ్ ఇన్ సెంటీమీటర్. సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు ఇచ్చిండు. స్మాల్ ఏ ఇచ్చిండు, భుజం పొడవు 4√3 సెంటీమీటర్స్ ఇచ్చిండు. అయితే ఇప్పుడు ఏం తెలుసుకోవాలంటే సర్క్యూమ్ రేడియస్ అండ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. మరి మనకి ఇచ్చినటువంటి దానిలో కూడా సర్క్యూమ్ రేడియస్ ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే పరివృత్తం యొక్క వ్యాసార్థం తెలుసుకోవాలి. మరి పరివృత్తం యొక్క వ్యాసార్థం క్యాపిటల్ ఆర్. మరి ఇదివరకు నేర్చుకున్నాం పరివృత్తం అంటే ఏందో. లంబ సమద్వికరణ రేఖల మిలిత బిందువునే మనం పరివృత్త కేంద్రము అంటాము. మరి ఈ పరివృత్త కేంద్రం నుంచి మరి శీర్షం వరకు ఉన్నటువంటి లంబ దూరాన్ని వ్యాసార్థము అంటాము, క్యాపిటల్ ఆర్. మరి క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సూత్రం వచ్చేసి మరి ఇందులో గమనించినట్టయితే a/√3 అవుతుంది. సో ఇది సూత్రం. ఇప్పుడు క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే వృత్తం యొక్క వ్యాసార్థం త్రిభుజం యొక్క భుజం పొడవు 4√3 ఇచ్చిండు, √3. సో √3 క్యాన్సిల్ అయితే 4 సెంటీమీటర్స్ అవుతుంది. 4 సెంటీమీటర్స్. ఈ విధంగా డైరెక్ట్ సూత్రం పరివృత్త వ్యాసార్థానికి సమబాహు త్రిభుజానికి పరివృత్త వ్యాసార్థం ఆర్ ఈజ్ ఈక్వల్ టు a/√3 4√3/3. ఒకవేళ ఇది మీకు గుర్తుకు రాకపోతే మరొకటి కూడా ఉంది. మరొకటి ఏంటంటే మనకి లంబకోణ ఏ త్రిభుజంలోనైనా సరే తీసుకున్నప్పుడు సమబాహు త్రిభుజంలోనే 3 మధ్యగత రేఖలు సమానంగా ఉంటాయి. మరి మధ్యగత రేఖ లోపల ఈ యొక్క గురుత్వ కేంద్రం అనేది దీనిని 2:1 నిష్పత్తిలో వహిస్తుంది. శీర్షం వైపు 2 భాగాలు, భుజం వైపు 1 భాగం.
మరి ఇదే సమబాహు త్రిభుజానికి ఎత్తు అవుతుంది కాబట్టి h √3/2a. h ఎంత √3/2a. ఇప్పుడు ఇందులో కూడా మనం గమనించినట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వ్యాసార్థం అంటాం. వ్యాసార్థము R మొత్తం పొడవు 3 భాగాలు ఉంది కాబట్టి అందులో 2 భాగాలు 2/3 ఇంటూ √3/2 ఇంటూ a. సో 2 క్యాన్సల్ అవుతుంది. లవంలో √3 ఇంటూ a, హారంలో 3 అంటే √3 ఇంటూ √3. ఒకటి క్యాన్సల్ అయితే a/√3. ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సమబాహు త్రిభుజానికి వచ్చేసి R పరివృత్తమిక వ్యాసార్థం a/√3. ఇప్పుడు ఏ అంటే భుజం పొడవు 4√3/√3. √3 క్యాన్సిల్ అయితే 4 సెంటీమీటర్లు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.